దేవుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రభువా నీ సన్నిధానంలో నేను ఉంటానయ్యా, మనసారా నిన్ను ఆరాధిస్తూ నేను బ్రతికేస్తానయ్యా, ప్రతి క్షణము నీ యుద్ధ ఉండే బిడ్డగా నేను ఉంటాను అని నోరు తెరిచి ఆరాధించేవారుగా ఉందామా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆరాధిద్దాం. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దగ్గరగా చెప్పండి కొడతారు. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ప్రతి ఒక్కరు చెప్తామా? లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. బిగ్గరగా చెప్పులు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. నీ సన్నిధానంలో నేను ఉంటానయ్యా, మనసారా నేను ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు, బాధలలో నుండి నన్ను బ్రతికించుటకు నీవు రాకపోతే నేనేమైపోదునో ప్రభువా అని హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. నిజమే, ఆయన కానీ మన యుద్ధకు రాకుండా ఉండుంటే, ఆయన కనుక మనల్ని ప్రేమింపకుండా ఉండుంటే మన జీవితం ఏమై ఉండేదో. మట్టిలో కలిసిపోయిన వారిగా, దృష్టులుగా, దౌర్భాగ్యులుగా మన బ్రతుకులని మార్చుతున్న దేవుడు ఎవరున్నా ఉన్నాడు అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆరాధన చేద్దామా? మన హృదయంతో ఆరాధిస్తే దేవుని మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ బిగ్గరగా స్వరమెత్తి దేవుని ఆరాధిస్తారా? నీ సన్నిధానంలోనే నాకు సంతోషం ఉన్నదయ్యా అని నమ్మిన ప్రతి బిడ్డ చెప్తారా? నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. అవునయ్యా, ఇట్ట అవకాశం నాకు ఇచ్చావు, నీకు వందనాలని చెప్దాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. ప్రతి ఒక్కరు తెలిసి చెబుదామా? నేనుండలేనయ్యా, నిన్ను ఆరాధించకుండా నేనుండలేనయ్యా. నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా. అవునయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. తీర్మానం చేసుకుందామా? నీ సన్నిధానంలో నేను ఉంటానని. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవునయ్యా.
మనసారా నిన్ను ఆరాధిస్తాను ప్రభా. ఇంతవరకు నేను ఎంత దౌర్భాగ్యంగా తిరిగి ఉన్నాను ప్రభా. ఇంతవరకు నిన్ను వెనక పెట్టి నేను ఏ కార్యము చేసి ఉన్నాను ప్రభా. ఇదిగో ఈ దినం నేను తీర్మానించుకునే బిడ్డగా ఉన్నానయ్యా. నీ సన్నిధానములు గడిపే బిడ్డగా నేను ఉంటాను. ఓ అన్న, ఎలా అయితే నీ సన్నిధానంలో మౌనంగా కన్నీరు కార్చి ఉన్నదో ప్రభా, ఇదిగో నేను కూడా కన్నీరు కార్చే బిడ్డగా నేను ఉంటాను. నీ సన్నిధానంలో గడిపే బిడ్డగా నేను ఉంటాను అని బిగ్గరగా చెబుదామా? ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడిని 1000 మందిగా ఉంటానని నాకు వాగ్దానం ఇచ్చిన దేవా, నీకు వందనాలని బిగ్గరగా చెబుదామా? ఒంటరితనం నీ నుండి దూరపరచబోతున్న దేవుడు గొప్ప దేవుడు. ప్రతి ఒక్క బిడ్డ నమ్మి స్తుతించే వారిగా ఉందామా? ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. అవునయ్యా, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా? అవునయ్యా, ఇంతగా ప్రేమించున్నావు నన్నయ్యా, నీకు వందనాలు. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హృదయపూర్వకంగా చెబుదామా? నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా ఒక్క క్షణము కూడా నేను బ్రతకలేనని. నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేతానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. అగ్ని వంటి నీ ఆత్మతో మమ్మల్ని నింపవా ప్రభా. సంగమ పైన నీ ఆత్మని కుమ్మరించవా. ఏ బిడ్డ అయితే నిజంగా మొరపెట్టుచున్నదో, ఏ బిడ్డ అయితే హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నదో, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి పైన అడుగు వారందరికీ నీ ఆత్మనిచ్చే దేవా, నీకు వందనాలు. ఇదిగో ఏ సమస్యలలో ఉన్నా, ఏ బాధలలో ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు, మన చెయ్యి పట్టుకుని ఉన్నాడు. అర్హత లేకున్నా మనల్ని ప్రేమించిన మన గొప్ప దేవుని, అర్హత లేని మనం ఆరాధించేవారుగా, యోగ్యత ఇచ్చిన మన దేవుని ఆరాధించేవారుగా ఉందామా? ఏ జీవితంలో ఏ బాధ కలిగి ఉన్నాను, ప్రతి ఒక్కరు ప్రభా నీవే నాకు ఆధారం, నీ సన్నిధానంలో నిన్నుంటూ నాకు ఎంతో సంతోషం అనే బిడ్డలుగా ఉందామా? ఊపిరాగేంత వరకు నీతో జీవిస్తానయ్యా. ఏ దారిలో నువ్వు నడిపినా నీ వెంట నేను నడిచొస్తానయ్యా. ఇదిగో నీ సేవకు నేను అంకితమైన బిడ్డగా నేను ఉంటానయ్యా. నీ పిలుపుకు లోబడే బిడ్డగా నేను ఉంటానని బిగ్గరగా స్వరమెత్తి దేవుని అడుగుదామా? ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. అవునయ్యా, నా ఊపిరి ఆగే వరకు నిన్ను ఆరాధించే బిడ్డగా మేము ఉంటామయ్యా. నా సంఘాన్ని నిలబెట్టు ప్రభా అని అడుగుదాం. నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్దామా? నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నమ్ముతున్నావా? నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా.
నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడతారు దేవుని. ఆయన సన్నిధానంలో ఒప్పుకుందామా? నీవు లేకుండా నేను ఉండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేన. ప్రతి ఒక్క బిడ్డ నోరు తెరిచి చెబుదాం, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. 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 రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా.